ఆతిథ్యంలో నెల్లూరు జిల్లాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అసలు ఆతిథ్యం అంటేనే నెల్లూరు అని చెప్పుకునే భోజన ప్రియులకు కొదవలేదు. శాకాహార, మాంసాహార భోజనశాల అతిథులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి నెల్లూరులో 3 దశాబ్దాలుగా భోజన ప్రియులను ఆకర్షిస్తోంది ఓ అల్పాహార కేంద్రం. ఇక్కడ తయారయ్యే నెయ్యి కారం దోశ తినేందుకు జనాలు బారులు తీరి నిల్చుంటారు. ప్రతినిత్యం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ అల్పాహార కేంద్రం ప్రత్యేకతలు ఏమిటో ఓసారి మనం చూద్దాం. నెల్లూరు నగరంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ పక్క సందులో ఉన్న ఈ అల్పాహార కేంద్రం పేరు సురేష్ హాట్ ఫుడ్స్. 30 ఏళ్లుగా దోశ ప్రియులను ఆకర్షిస్తోంది ఈ హాట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ దోశ, ఇడ్లీ, వడ లాంటి అల్పాహారం సాయంత్రం 6 గంటల నుంచి దొరుకుతుంది. కానీ ఈ సెంటర్లో తయారయ్యే నెయ్యి కారం దోశ 3 దశాబ్దాలుగా దోశ ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద దోశ తయారు చేస్తారు. పెంక మీద దోశ వేసి దానిపైన పల్లీల చట్నీ, ఎర్రకారం దట్టించి చెంచాల కొద్ది నెయ్యి పోస్తారు. ఇక్కడ నెయ్యి కారం దోశ వేస్తుంటే ఆ వాసన ఆ వీధంతా గుబాళిస్తూ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే చట్నీ కూడా దోశ ప్రియులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ నెయ్యి కారం దోశ తిన్నవారు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మరో ప్రాంతంలో ఇలాంటి దోశ దొరుకుతుందంటే ఖచ్చితంగా దొరకదనే చెప్పాలి. ఇక్కడ దొరికే నెయ్యి కారం దోశ తయారీ విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. దోశ పిండి తయారీ ఫారంలో కూడా ప్రత్యేకం. ఈ షాపు యజమాని స్వయంగా దోశ పిండి తయారు చేస్తారు. అందుకే ఈ దోశ దశాబ్దాలుగా దోశ ప్రియులను వన్నె తగ్గకుండా ఆకర్షిస్తోంది. ఈ నెయ్యి కారం దోశ టేస్ట్ గురించి మాటల్లో చెప్పలేం. తిని రుచి చూడాల్సిందే. అంత మధురంగా ఉంటుంది. ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ దోశ నెల్లూరు స్పెషల్ టిఫిన్. నెయ్యి కారం దోశ కోసం సింహపురి వాసులు ఎగబడుతుంటారు. ఇక భోజన ప్రియులు, టిఫిన్ ప్రియులైతే ఒకేసారి 5-6 దోశలు లాగించేస్తారు. ఎన్ని తిన్నా ఇంకొక దోశ లాగించేద్దాం అనేంత స్పెషాలిటీ ఈ దోశకుందంటే ఆశ్చర్యం కలక్కమానదు. నెల్లూరులో చేసి నెయ్యి కారం దోశకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలక్కమానదు. కానీ అక్కడ దొరికే ఆ దోశ రుచిని ఒక్కసారి తిన్నారంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా సరే పదే ఆ దోశ తినడానికి రావాల్సిందే. నెల్లూరులోని ప్రతి చోట ఈ కారం దోశలు దొరకవు. దొరికిన అంత రుచిని అందించవు. కేవలం కొన్ని హోటళ్లలో మాత్రమే ఈ అద్భుతమైన దోశలు దొరుకుతాయి. అయితే ఎక్కడెక్కడ అంత కమ్మడి దోశలు దొరుకుతాయో అక్కడి ప్రాంతవాసులకు బాగా తెలుసు. అందుకే కాస్త దూరం ఎక్కువైనా, ధర ఎక్కువైనా ఆ కమ్మటి కారం దోశలనే తింటుంటారు. పిజ్జాలు, బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్న రోజుల్లో కూడా నెల్లూరు నెయ్యి కారం దోశలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ నెయ్యి కారం రెసిపీని మాత్రం చెప్పమని హోటల్ నిర్వాహకులు మొహం మీదే చెప్పేస్తుంటారు. నెల్లూరులోని ప్రతి ఇంట్లో కూడా నెయ్యి కారం దోశలు వేసుకుంటారు. కానీ ఈ హోటల్లో వేసినంత టేస్ట్ మాత్రం రాదని చెప్పాలి. ఎప్పుడైనా నెల్లూరు వస్తే ఇక్కడ దోశ తినడం మాత్రం మర్చిపోవద్దు.